డాగ్స్ లేకుండా చేయాలనే ముచ్చట మీద ఢిల్లీలో పెద్ద యుద్ధమోతిగానే జరుగుతున్నది కదా. జంతు ప్రేమికులకు నార్మల్ పబ్లిక్ నడుమ మొన్నటి ఆగస్టులోనే సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసింది. తొందరలోనే కుక్కలకు షెల్టర్లు ఏర్పాటు చేసి వాటిని అక్కడనే ఉంచాలి, రోడ్ల మీద తిరగకుండా చేయాలి అని. అగో ఇప్పుడు అదే ముచ్చట మీద మళ్ళొక తీర్పిచ్చిందట సుప్రీంకోర్టు. ఇక ఆ ముచ్చట మీద ఒక మేడము మస్తు భావోద్వేగానికి గురి అయింది. మరి ఇంతకు ఆమె ఎవరు ఏందంటే, అయ్యో పాపం ఎందుకు అట్లా ఏడుస్తుంది మేడం? ఎవలేమన్నారట అంటే కుక్కల కోసం ఏడుస్తున్నదక్క. అవును, మేడం పేరు ననితా శర్మ. ఢిల్లీలో కుక్కల బెడద తప్పియాలన్న ముచ్చట మీద కుక్కలకు సపోర్ట్గా కొట్లాడుతున్నది. ఆయనతిప్పుడు కోర్టు ఢిల్లీలో ఉన్న సర్కార్ ఆఫీసులు, విద్యా సంస్థలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్ల కాడ కుక్కలు లేకుండా చేయండి, వాటిని తీసుకుపోయి షెడ్లలో పెట్టండి, మళ్ళా అవి వెనుకకు రాకుండా ఎప్పటికప్పుడు కాసుకొని ఉండేందుకు నోడల్ అధికారిని కూడా పెట్టండి అని చెప్పేసరికి కోర్టు మాటను నేను గౌరవిస్తున్నా. కానీ మూగజీవాల గురించి ఆలోచిస్తేనే నాకు దుఃఖం ఆగుతలేదు. అవి ఎక్కడ ఉంటాయి, ఆడ తింటాయి, ఎట్లా బతుకుతాయి, వాటి కోసం పెట్టిన షెల్టర్లను నీటికి ఉంచుతారా, వాటికి యాళ్ళకు బువ్వ పెడతారా అని బాధపడుతున్నది. కానీ ఎంత జాలి గుణం చూడుండ్రు అక్కది. సాటి మనుషుల గురించే పట్టించుకునేటోళ్ళు లేని ఈ కాలంలో కుక్కల కోసం అక్క పడుతున్న ఆరటం చూసి గుడ్ల నిండా నీళ్లు తీసుకుంటున్నారట జంతు ప్రేమికులు. కానీ ఏం చేస్తాం, అవి జయంగా మనుషులకు గోసైతుందనే కదా ఈ నిర్ణయం చేసింది కోర్టు. ఊకో అక్క ఊకో, బాధపడకు.